హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మన యావరేజ్ టాపిక్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం యావరేజ్ టాపిక్లో ఏం చూసాం? అజ్యూమ్డ్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ తర్వాత అడిషన్, రిమూవల్, రీప్లేస్మెంట్. సో ఈ 3 టాపిక్స్ అండ్ 5 టాపిక్స్ అనేవి లేదా 5 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చూసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏవైతే అడిషన్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో క్వశ్చన్స్ని కాంప్లికేట్ ఎలా చేయొచ్చు, ఓకేనా, ఎలా చేస్తాడు ఎగ్జామినేషన్లో అది చూద్దాం. దాంతోపాటు ఇక మిగిలిన మిస్లీనియస్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో ప్రీవియస్గా మనం ఏం నేర్చుకున్నామంటే అడిషన్ కావచ్చు, రిమూవల్ కావచ్చు, రీప్లేస్మెంట్ కావచ్చు, అందులో ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా అవుతుంది, ఏమవుతుందో చూసాం. బట్ మనం ప్రీవియస్గా క్వశ్చన్స్ కనుక చూస్తే, మనం ఏవైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తామో అవి కనుక చూస్తే అందులో అడిషన్ కావచ్చు, రీప్లేస్మెంట్ కావచ్చు, దీని తర్వాత రిమూవల్ కావచ్చు, యాడ్ అయిన వాళ్ళు ఒకరే. ప్రీవియస్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేసింది వచ్చే వాళ్ళు ఒకరే వస్తున్నారు, అండ్ రీప్లేస్ అయ్యే వాళ్ళు కూడా ఒకరే వెళ్ళిపోతున్నారు, ఒకరే రీప్లేస్ అవుతున్నారు. కరెక్టేనా? కావాలంటే మీరు క్వశ్చన్స్ చూడండి. సో అన్ని క్వశ్చన్స్ అనేవి అన్నిట్లో ఏంటంటే అందరూ ఒకటొకటే, అంటే అడిషన్ అయ్యే వాళ్ళు ఒకరే, రీప్లేస్ అయ్యే వాళ్ళు కూడా ఒకరే, దాని తర్వాత రిమూవ్ అయ్యే వాళ్ళు కూడా ఒకరే. అంటే ఒకవేళ ఒకరు కాకుండా ఒకరికంటే ఎక్కువ ఉంటే, అంటే 1+ గనక ఉంటే, అంటే యాడ్ అయ్యే వాళ్ళు లేదా రిమూవ్ అయ్యే వాళ్ళు లేదా రీప్లేస్ అయ్యే వాళ్ళు 1 కంటే ఎక్కువ కనుక ఉంటే మనం ఏం చేయాలి? సో అదే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇంతకుముందు మనం ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక క్లాస్లో, ఓకేనా, ఒక క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ 20 kgs, క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ అంతా 20 kgs. ఎప్పుడైతే మనం టీచర్ని యాడ్ చేస్తామో ఆ క్లాస్ టీచర్ని యాడ్ చేస్తే వెయిట్ అనేది 1 kg ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ అనేది ఏమవుతుంది? 1 kg ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ని మనం ఏం చేస్తాం? సో క్లాస్ మొత్తం యొక్క యావరేజ్ 20, దీని తర్వాత ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఓకేనా. ఇంక్రీజ్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ప్లస్ తీసుకుంటాం. ప్లస్ ఎంత? 1 ఇంటూ ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఇంతకుముందు క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 10 స్టూడెంట్స్ ఉన్నారు అనుకున్నాం. సో క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. సో ప్రీవియస్గా 10 ఉన్నారు, ఇప్పుడు టీచర్ కూడా యాడ్ అయింది కాబట్టి 10 + 1 11. సో ఇక్కడ మనం ఏం చేసాం? ఇంటూ ఎన్ చేసాం. అంటే మనం ఇక్కడ ఏం చేసామండి? ఇంటూ ఎన్ చేసాం. ఇంటూ ఎన్ ఎందుకు చేసామంటే ఇక్కడ యాడ్ అయిన వాళ్ళు ఒకరే కాబట్టి, అదే ఒకరికంటే ఎక్కువ గనక యాడ్ అయితే, ఓకేనా, ఒకరికంటే ఎక్కువ కనుక యాడ్ అయితే మనం ఏం చేయాలంటే ఇంటూ n/, ఓకేనా, ఇంటూ n/, ఎంతమంది అయితే యాడ్ అవుతారో లేదా రిమూవ్ అవుతారో ఆ వాల్యూ రాలి. సో యాడ్ లేదా రిమూవ్. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 20 స్టూడెంట్స్. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే అడిషనో రిమూవ్లో, సో అడిషన్ తీసుకుందాం, ఓకేనా, అడిషన్. సో 20 స్టూడెంట్స్ ఉంటే 10 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు. ఎంత యాడ్ అయ్యారు? 10 స్టూడెంట్స్. అప్పుడు మనం ఏం చేయాలి? టోటల్గా ఎన్ వాల్యూ ఏమవుతుంది? 20 స్టూడెంట్స్ ప్రీవియస్గా ఉన్నారు, ఇప్పుడు ఒక 10 స్టూడెంట్స్ యాడ్ అయ్యారు, అంటే ఎన్ వాల్యూ వచ్చేసరికి 30 డివైడెడ్ బై యాడ్ అయిన వాళ్ళు, అంటే అడిషనల్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10, అంటే ఇంటూ 30/10 చేయాలి. ఇంటూ 30 ఒకటే కాదు, ఇంటూ 30/10 చేయాలి. ఎందుకు? మనం ఈ 10 మెంబర్స్ ఒక యావరేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 30/10 చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా టోటల్ స్టూడెంట్స్ 25 మెంబర్స్ ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ అయితే 25 మెంబర్స్, ఒక 11 మెంబర్స్ యాడ్ అయ్యారు. 11 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో అప్పుడు ఏం చేస్తాం? 25 + 11. 25 ఒక 11 ఎంత అండి? 25 ఒక 11 వచ్చేసరికి 36, అంటే మనం ఇంటూ 36 చేయాలి. అండ్ దాంతోపాటు డివైడెడ్ బై 11 కూడా చేయాలి. అదే ఫర్ సపోజ్ అడిషన్ కాకుండా ఒకవేళ రిమూవల్ కనుక ఉంటే ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, సో టోటల్గా ఒక క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 50 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. 50 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు. సో అప్పుడు ఏం చేస్తాం? ఎన్ వాల్యూ ఏమవుతుంది? 50 - 5 45. 50 - 5 అంతా 45 డివైడెడ్ బై ఏం చేయాలి? మనం ఇక్కడ ఎంతమంది వెళ్ళిపోయారు? 5. సో 45 డివైడెడ్ బై 5 చేయాలి, ఓకేనా. ఈ విధంగా చేస్తాం, ఓకేనా. దీని తర్వాత ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం మనము. ఏంటది? అడిషన్ అయినప్పుడు, రిమూవల్ అయినప్పుడు అండ్ రీప్లేస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? సో అడిషన్ అయినప్పుడు, ఓకేనా, అండ్ రీప్లేస్మెంట్ కనుక జరిగినప్పుడు రెండు కూడా ఒకటే ఇస్తాయి. సో యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం? ప్లస్ అనేది చేస్తాం. యావరేజ్ ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం. అదే యావరేజ్ కనుక డిక్రీజ్ అయితే
యావరేజ్ కనుక డిక్రీజ్ అయితే మైనస్ చేస్తాం. క్లియర్ కదా? యావరేజ్ ఇంక్రీజ్ అయితే ప్లస్, యావరేజ్ డిక్రీజ్ అయితే మైనస్. అదేవిధంగా రిమూవల్ కనుక జరుగుతున్నప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయితే మైనస్ చేస్తాం, యావరేజ్ ఇంక్రీజ్ అయితే మైనస్ అంటే దీనికి ఆపోజిట్ చేస్తాం. యావరేజ్ డిక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం, యావరేజ్ డిక్రీజ్ అయితే ప్లస్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు క్వశ్చన్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోదాం, క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఎ క్లాస్ ద యావరేజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈజ్ 15 years. సో ఒక క్లాస్లో యావరేజ్ వచ్చేసరికి 15 years. ఇఫ్ 10 న్యూ స్టూడెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్, అంటే ప్రీవియస్గా ఎంతమంది ఉన్నారు? 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 10 న్యూ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఎన్ ఈజ్ నథింగ్ బట్ 40 + 10. సో ఎన్ వాల్యూ ఎంత? 40 + 10, దట్ ఈస్ 50. సో ఎన్ వాల్యూ ఈజ్ 50 అండ్ 10 new students are included. Then the average of the students is increased by, సో ఇక్కడ చూడండి, అడిషన్లో ఇంక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. అడిషన్లో ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం. ఇంక్రీజ్డ్ బై 0.2 years. సో ఇంక్రీజ్డ్ బై 0.2 years. సో 0.2ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఎన్. సో ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? 50. అండ్ దాంతోపాటు ఏం చేయాలి? ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారు? 10 members యాడ్ అయ్యాడు. 10 members ఎంతమంది? 10 members యాడ్ అయ్యారు. సో 50/10 చేయాలి. సో ఏం చేయాలి? 50/10. సో 50/10 అంటే 0 0 క్యాన్సల్. 0.2 × 5 ఎంత? 1. సో 15 + 1, 15 + 1 ఎంత? 16 years. సో ఆ 10 members యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే, సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్, అంటే ఆ 10 న్యూ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 16 years. 10 న్యూ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 16 years. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మీరు కావాలంటే బేసిక్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సో 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అనేది 15 అయితే, 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 15 అయితే, దెన్ 10 న్యూ స్టూడెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్, అంటే 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏమైంది? 15.2 అయింది. 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అయింది 15.2. అంటే ఇప్పుడు చూడండి, 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇది. సో ఇది వచ్చేసరికి యావరేజ్, ఇది వచ్చేసరికి ఎన్ వాల్యూ లేదా టోటల్ వాల్యూ. ఇక్కడ నుంచి నేను 40 స్టూడెంట్స్ యొక్క సమ్ చెప్పచ్చా? 40 స్టూడెంట్స్ యొక్క సమ్ 40 × 15. దీని తర్వాత ఇక్కడ 50 స్టూడెంట్స్ యొక్క సమ్ చెప్పచ్చా? 50 × 15.2. ఇది 50 స్టూడెంట్స్ యొక్క సమ్. సో ఈ రెండు కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమొస్తుంది? 10 members యొక్క సమ్ వస్తుందా? ఎస్, 10 members యొక్క సమ్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది యావరేజ్ కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 members యొక్క సమ్ డివైడెడ్ బై 10. సో ఎగ్జాక్ట్గా మీరు అది చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. బట్ మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో చాలా తొందరగా సాల్వ్ చేయాలి కాబట్టి ఈ మెథడ్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూడండి, 15 + 0.2 ఇంటూ మనం దేంతో మల్టిప్లై చేయాలి? 50. ఎందుకు 50తో మల్టిప్లై చేస్తున్నాం? ఎన్ వాల్యూ అనేది 40 + 10. 40 + 10 is 50 అండ్ అడిషనల్గా ఎంతమంది యాడ్ అయ్యారు? 10 members. సో 50/10. సో ఆన్సర్ ఈస్ 16 years. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ 18 years. సో 40 స్టూడెంట్స్ ఒక క్లాస్ 18 years. వెన్ 20 న్యూ స్టూడెంట్స్ ఆర్ యాడెడ్, అంటే ఎన్ వాల్యూ ఏమైపోతుంది ఇక్కడ? 40 + 20, దట్ ఈస్ 60. ఎన్ వాల్యూ అనేది 60. చూడండి, 40 + 20 60. వెన్ 20 న్యూ స్టూడెంట్స్ ఆర్ జాయిన్ ఇన్ ద క్లాస్, యావరేజ్ ఇస్ ఇంక్రీజ్డ్. సో అడిషన్లో ఇంక్రీజ్ అయితే ప్లస్ చేయాలి. సో 18 ప్లస్ ఏం చేయాలి? 6 months. సో 6 monthsని ఇయర్లో కన్వర్ట్ చేయండి. 6 months ఇయర్లో కన్వర్ట్ చేస్తే 6/12 అంటే 1/2 ఇయర్ కదా. సో 6/12 years. సో 6 months అనేది ఇయర్గా కన్వర్ట్ చేస్తే 6 months ఇచ్చాడు, ఒక ఇయర్కి 12 months. సో 6/12 years. ఓకేనా? 6/12 years. అండ్ మనం దేంతో మల్టిప్లై చేయాలి? దీన్ని మనం 60తో మల్టిప్లై చేయాలి. దాంతోపాటు ఎంతమంది అయితే యాడ్ అయ్యారో దాంతో డివైడ్ చేయాలి. సో ఎంతమంది కొత్తగా యాడ్ అయ్యారు? 20. సో 60/20. సో 20 1s are 23s are 3 1s are 3 4s are 12. 3 4s are 12. సో 6/4 అంటే 1.5. సో 18 + 1.5. సో 18 + 1.5 is 19.5 years. సో 19.5 years. సో 19.5 years అంటే ఏంటి? 19 years అండ్ 0.5 అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్. హాఫ్ ఇయర్ అంటే ఏంటి? 6 months. సో 19 years 6 months. సో ఆన్సర్ ఏంటి? 19 years 6 months, ఆప్షన్ 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దెర్ ఆర్ 600 స్టూడెంట్స్ ఇన్ ఎ స్కూల్ హూస్ యావరేజ్ ఏజ్ ఈజ్ 18 years. సో 600 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత? 18 years. సో ఈ 50 స్టూడెంట్స్ లీవ్ ద స్కూల్. సో 600లోంచి 50 వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎన్ వాల్యూ ఏమవుతుంది? ఎన్ వాల్యూ 600 - 50. సో ఇక్కడ నుంచి ఎన్ వాల్యూ ఏం చెప్పొచ్చు? 550. ఎన్ వాల్యూ ఏమవుతుంది? 550. ఓకేనా? లీవ్ ద స్కూల్, దెన్ ద యావరేజ్ ఇస్ డిక్రీజ్డ్ బై 0.6. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? ఇది రిమూవల్. ఇది
ఇదేంటి రిమూవల్. సో రిమూవల్లో యావరేజ్ కనుక డిక్రీజ్ అయితే వాళ్ళు ఏమవుతుంది ప్లస్ చేయాలి మనం, ఓకేనా, ఉన్న వాల్యూకి ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 18. సో యావరేజ్ వచ్చేసరికి 18 ప్లస్ ఏంటి 18 ప్లస్ డిక్రీజ్డ్ బై 0.6. సో ఇక్కడ ప్లస్ ఎందుకు చేస్తున్నాం మీరు ఆలోచించారా? ఎప్పుడైనా కూడా వెళ్ళిపోయే అతను ఎగ్జాక్ట్గా యావరేజ్ కాకుండా ఎక్కువ తీసుకొని వెళ్తేనే కదా డిక్రీజ్ అయ్యేది, సో 18 ప్లస్ 0.6 చేసాం, ఓకేనా. ప్లస్ అనేది ఎందుకు చేసాం? సో 18 ప్లస్ 0.6 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత, ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ 550 అండ్ డివైడెడ్ బై ఏం చేయాలి, ఇప్పుడు ఎంతమంది కొత్తగా లీవ్ అయ్యారు అంటే వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు 50 మెంబర్స్. సో 550 డివైడెడ్ బై 50, సో 11. సో 18 ప్లస్ 0.6 ఇంటూ 11 అనేది 6.6 ఏమవుతుంది 6.6. సో 18 ప్లస్ 6.6, సో 18 ఒక 6.6 అనేది మంది ఎంత వస్తుంది 24.6 ఇయర్స్. సో యావరేజ్ ఈజ్ 24.6 ఇయర్స్. అంటే ఆ వదిలి వెళ్ళిపోయిన 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ అంతా 24.6 ఇయర్స్, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 28 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అదే IN ఇన్ మ్యాథమెటిక్స్ వాస్ 50. సో 28 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 50. 8 స్టూడెంట్స్ లెఫ్ట్ ద స్కూల్, దెన్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5. సో ఇప్పుడు చూడండి ఇది రిమూవల్. లెఫ్ట్ అంటే ఏంటి రిమూవల్లో యావరేజ్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో రిమూవల్లో యావరేజ్ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేయాలి మైనస్ చేయాలి. సో ఇక్కడ 28 మెంబర్స్ యొక్క యావరేజ్ 50. సో 50 మైనస్ ఏం చేయాలి మనం ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ 5. సో 50 మైనస్ 5 ఇంటూ ఎన్ వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ నార్మల్గా టోటల్గా 28 మెంబర్స్ ఉన్నారు. సో ఎన్ వాల్యూ అనేది 28, బట్ ఈ 28లో 8 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో ఎన్ వాల్యూ ఇస్ 20. ఎన్ వాల్యూ ఎంత 20. సో 5 ఇంటూ 20 డివైడెడ్ బై ఏంటి ఎంతమంది వెళ్ళిపోయారు, ఇక్కడ 8 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో 20/8. సో 8తో డివైడ్ చేస్తే చూడండి, సో 3 8s are 24 కాదు, 8 2s are 16, 2.5. సో 5 ఇంటూ 2.5. సో 5 ఇంటూ 25 5 125 అంటే 12.5. సో 50 మైనస్ 12.5. సో 50లో 12.5 కనుక తీసేస్తే ఎంత వస్తుంది 37.5. సో నా ఆన్సర్ వచ్చేసరికి 37.5 అంటే ఆ 8 మెంబర్స్ యొక్క యావరేజ్. సో ద యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ద స్కూల్ ఈస్ 37.5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అ కమిటీ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 80 పీపుల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 years వెన్ 2 people హూస్ ఏజ్ వర్ 35 and 45 ఆర్ రీప్లేస్డ్ బై 2 women. అంటే 35 years ఉన్న వ్యక్తి అండ్ 45 years ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వీళ్ళ ప్లేస్లో 2 women వస్తున్నారు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 8 people యొక్క యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 years అంట. వెన్ 2 people whose age are 35 and 45. సో 35 years ఒక పర్సన్, 45 years ఒక పర్సన్. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళిద్దరు యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయండి. సో యావరేజ్ ఆఫ్ 2 people. సో యావరేజ్ ఆఫ్ 2 people ఎంత 35 ప్లస్ 45 డివైడెడ్ బై 2. సో ఇదేంటి చేయాల్సిన అవసరం లేదు, ఊరికే నేను రఫ్ వర్క్ ఇది, ఓకేనా. సో మైండ్లోనే చేసేయచ్చు. ఎందుకు 40 30 60 70 ఒక 10 80/2 అంటే 40. అంటే ఈ 2 మెంబర్స్ యొక్క ఎవరైతే వెళ్ళిపోతున్నారో ఇద్దరు, ఆ ఇద్దరి యొక్క యావరేజ్ ఎంత 40. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరైతే ఇద్దరు వెళ్ళిపోయారు ఇద్దరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత 40. సో ఇద్దరు వెళ్ళిపోయారు 40 తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ వచ్చే వాళ్ళు ఇద్దరు కూడా 40 తీసుకొని వస్తే యావరేజ్ చేంజ్ ఉంటుందా? ఉండదు. బట్ ఏమైంది చూడండి, యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 years. యావరేజ్ అనేది ఏమైంది ఇంక్రీజ్డ్ బై 2. అంటే వచ్చిన వాళ్ళు 40 కంటే ఎక్కువ తీసుకొని రావాలా తక్కువ తీసుకొని రావాలా? ఎక్కువనే తీసుకొని రావాలి. సో ఎంత ఎక్కువ తీసుకొని వచ్చాడో చూద్దాం. సో 40 ప్లస్ ఇక్కడ చూడండి ఇదేంటి, ఇది ఏ కాన్సెప్ట్, ఇది వచ్చేసరికి రీప్లేస్మెంట్లో ఇంక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం ప్లస్ ఏ చేస్తాం, ఓకేనా. రీప్లేస్మెంట్లో ఇంక్రీజ్ అయితే ప్లస్ ఏ చేస్తాం. సో 40 ప్లస్ ఇంక్రీజ్డ్ బై హౌ మెనీ ఇయర్స్ 2 years, ఇంక్రీజ్డ్ బై 2 years ఇంటూ ఎన్ వాల్యూ ఎంత. ఇక్కడ ఎప్పుడైనా కూడా రీప్లేస్మెంట్లో ఎన్ వాల్యూ చేంజ్ కాదు. సో ప్రీవియస్గా 8 members, ఇక్కడ కూడా 8 members. 8 డివైడెడ్ బై ఎంతమంది రీప్లేస్ అయ్యారు ఇక్కడ 2 members, 8/2. సో 2 క్యాన్సల్. సో 40 ప్లస్ 8 48. అంటే ఆ వచ్చిన ఇద్దరు ఉమెన్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసరికి యావరేజ్ ఏజ్ వచ్చేసరికి 48 years.
సో ఆన్సర్ ఈజ్ 48. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 35కి 45కి యావరేజ్ కనుక్కోవాలి. అది యావరేజ్ కనుక్కొని ఆ యావరేజ్తో కంపేర్ చేయాలి. ఓకేనా. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 11 players ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 2 months. 2 months ఇంక్రీజ్ అయిందంట. వెన్ 2 of them aged 18 years and 20 years are replaced by 2 new players. సో 2 members యొక్క ఏజ్ 18 and 20. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది, 18 + 20 అనేది 38. ఓకేనా. నేనేం చేశాను, 18 + 20 38, 38/2. 38/2 అంటే 19 years. సో ఆ 2 members యొక్క యావరేజ్ ఎంత, 19 years. సో ఇది మనం రాయకూడదు పేపర్ పైన, ఇది రఫర్. ఓకేనా. రఫర్ లేదా మైండ్ క్యాలిక్యులేషన్. సో ఆ వెళ్ళిపోయిన ఇద్దరి యొక్క ఏజ్ వచ్చేసరికి 19 years. ఓకేనా, 19 years. సో వచ్చే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా 19 years తీసుకొని వచ్చి ఉంటే యావరేజ్లో ఎటువంటి చేంజ్ అయ్యే కాదు. కానీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే మనం ఏం చేయాలి, 19+ లేదా రీప్లేస్మెంట్లో ఇంక్రీజ్ అయితే ప్లస్ చేస్తాం. సో 19+ ఏంటి, 2 months. 19 + 2 months ఇంటూ ఎన్ వాల్యూ ఎంత అండి, ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ 11. ఎన్ వాల్యూ ఎంత, 11 డివైడెడ్ బై ఎంతమంది రీప్లేస్ అయ్యారు, ఇక్కడ ఎంతమంది అంటే 2 members రీప్లేస్ అయ్యారు. కరెక్ట్ కదా, ఇక్కడ 2 members రీప్లేస్ అయ్యారు. సో 11/2. సో ఇది క్యాన్సల్. సో 19 years + 11 into months. సో 19 years 11 months అనేది ఆన్సర్. ఓకేనా. 19 years 11 months ఆన్సర్. ఓకేనా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 2 monthsని ఇయర్లో కన్వర్ట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ 19 year 1 month 6 months 11 months. సో ఇది ఒక్కటే అలాగే ఉంచేసాను. సో నాకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసింది. సో ఆన్సర్ ఏంటి, 19 years and 11 months. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏంటంటే ప్రీవియస్గా ఈ అడిషన్, రీప్లేస్మెంట్ అండ్ రిమూవల్ కాన్సెప్ట్స్లో అన్నీ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఏంటంటే మిస్లేనియస్ ప్రాబ్లమ్స్. సో ఈ మిస్లేనియస్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే ట్రిక్స్ అనేవి అప్లై చేయొద్దు. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం ట్రిక్స్ అప్లై చేస్తూ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఏంటంటే బేసిక్గా ఏదైతే ఫార్ములా ఉందో, ఏంటా ఫార్ములా, యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదే కదా, ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ ఎన్. అంటే యావరేజ్ని మనం ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉంటారో లేదా ఎంతమంది అయితే నెంబర్స్ ఉంటారో దాన్ని మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి క్వశ్చన్. ద యావరేజ్ టెంపరేచర్ ఫ్రమ్ మండే టు వెన్స్డే ఈజ్ 37 degrees. సో మండే నుంచి వెన్స్డే వరకు యావరేజ్ టెంపరేచర్ 37 degrees. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, మండే యొక్క టెంపరేచర్ ప్లస్ ట్యూస్డే యొక్క టెంపరేచర్ ప్లస్ వెన్స్డే యొక్క టెంపరేచర్ డివైడెడ్ బై 3. యావరేజ్ కదా, ఇదే కదా యావరేజ్. ఇది వచ్చేసరికి 37 degrees. అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే అనేది ఏమవుతుంది, 37 multiplied by 3. సో ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి రాసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇదేమవుతుంది యావరేజ్. సో యావరేజ్ నాకు సమ్ కావాలి అంటే మండే నుంచి వెన్స్డే వరకు సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ ఎన్ అంటే 37 into 3. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు, మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 37 3s. సో 33s 90, 7 3s 21. సో 111. సో మండే నుంచి వెన్స్డే వరకు సమ్ ఎంత అవుతుంది, 111 degrees centigrade. నెక్స్ట్ చూడండి, ట్యూస్డే నుంచి థర్స్డే వరకు అంటే ట్యూస్డే ప్లస్ వెన్స్డే ప్లస్ థర్స్డే, దీని యొక్క సమ్ ఏమవుతుంది, సో యావరేజ్ 34 degrees, యావరేజ్ 34. సో 34 into 3. సో 33s 90, 4 3s 12. సో 90 ఒక 12 102. అంటే దీని యొక్క సమ్ వచ్చేసరికి 102. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. సో ద టెంపరేచర్ ఆన్ థర్స్డే ఈజ్ 4/5 times ఆఫ్ మండే. సో థర్స్డే యొక్క టెంపరేచర్ ఏం చెప్తున్నారు చూడండి, థర్స్డే యొక్క టెంపరేచర్ అనేది 4/5 times ఆఫ్ మండే అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పచ్చు, థర్స్డే డివైడెడ్ బై మండే దట్ ఈస్ ఈక్వల్స్ టు 4/5. అంటే ఇక్కడ నుంచి ఈ రేషియో వచ్చేసిందా 4:5. 4:5 ఏంటి, థర్స్డే యొక్క రేషియో అండ్ మండే యొక్క రేషియో. అంటే థర్స్డే అనేది 4x అయితే మండే అనేది ఏమవుతుంది 5x. అంతే కదా, థర్స్డే మండే రేషియో. సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు, మండే మైనస్ థర్స్డే వస్తుంది. అదే కదా, మండే మైనస్ థర్స్డే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత చూడండి, 8 ఒక 9. సో మండే మైనస్ థర్స్డే ఈజ్ 9. సో ఇక్కడ చూడండి మండే వాల్యూ ఎంత 5x. సో మండే ఈజ్ 5x మైనస్ థర్స్డే ఈజ్ 4x. సో 5x minus 4x ఈజ్ 9. ఇక్కడ నుంచి x వాల్యూ అనేది ఎంత వస్తుంది 9. సో x వాల్యూ 9 లేదా 5x 4x. సో 5కి 4కి డిఫరెన్స్ ఎంత 1 part లేదా 1 రేషియో అనేది 9 అయితే దెన్ ఫైండ్ ద టెంపరేచర్ ఆన్ థర్స్డే. సో థర్స్డే రోజు మనం
ఏం ఫైండ్ అవుట్ చేయాలి, థర్స్డే రోజు ఉన్న టెంపరేచర్. సో థర్స్డే రోజు టెంపరేచర్ ఎంత ఉంది, థర్స్డే రోజు టెంపరేచర్ 4x ఉంది. సో 4 × 9, సో 4 9s are 36. సో థర్స్డే రోజు ఎంత టెంపరేచర్ ఉందంటే 36 degrees centigrade. ఓకేనా. సో ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. there are 35 students in a hostel. if the number of students increases by 7, then the expenses increase by 7. సో ఇక్కడ చూడండి, the expenses of the mess increase. సో ఇక్కడ ఏంటంటే ఇది మేబీ మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. చూడండి, there were 35 students in a hostel if the number of students increased by 7. అంటే ఇంతకుముందు 35 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ఏమయ్యారు 35 + 7 స్టూడెంట్స్ అయ్యారు. సో అలా అవ్వడం వల్ల ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద మెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 42 rupees per day. సో ఎక్స్పెన్సెస్ అనేది ఏమైంది, 42 rupees per day ఇంక్రీజ్ అయింది. వైల్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిక్రీజ్డ్ బై 1 rupee. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ అనేది 1 rupee డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం. సో 35 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ తెలియదు మనం. సో 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ మనం ఏదో ఒక వాల్యూ అనుకున్నాం. లెట్ us assume that యావరేజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్డ్ బై 7, అంటే ఇంతకుముందు 35 ఉన్నారు, ఇప్పుడు 35 + 7. 35 + 7 ఎంత, ఇక్కడ 35 + 7 is 42. 35 + 7 ఎంత, 42. సో 35 + 7 42 అయినప్పుడు దెన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్, అంటే వాళ్ళ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఏమైంది, డిక్రీజ్డ్ బై 1. అంటే ఇంతకుముందు ఏ ఉంది, ఇప్పుడు ఏమైపోయింది, A - 1 అయింది. ఇదేమో టోటల్ స్టూడెంట్స్, దీని తర్వాత ఇది వచ్చేసరికి యావరేజ్. సో ఇప్పుడు చూడండి 35 మెంబర్స్ యొక్క సమ్ చెప్పచ్చా నేను ఇక్కడ నుంచి. సమ్ 35 మెంబర్స్ యొక్క సమ్ అనేది 35 × A, అండ్ ఇక్కడ నుంచి 42 మెంబర్స్ యొక్క సమ్ 42 × A - 1. 42 × A - 1 ఇలా మనం చేయొచ్చు. ఓకేనా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఏంటంటే రఫ్లో చేయాలి లేదా మనం మైండ్లో చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమంటారా అంటే ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 42 per day. అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ అనేది 42 rupees ఇంక్రీజ్ అయిందంట. ఏమైంది, 42 rupees ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల. సో ఇక్కడ చూడండి 35 మెంబర్స్ యొక్క సమ్ ఇది 42 మెంబర్స్ యొక్క సమ్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత అంట 42. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత 42. అంటే ఏం చెప్పచ్చు, ఈ 35 మెంబర్స్ యొక్క సమ్, ఈ 42 మెంబర్స్ యొక్క సమ్ యొక్క డిఫరెన్స్ అనేది ఇది. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 35A + 42 ఈజ్ ఈక్వల్స్ టు 42 × A - 1 రాయొచ్చు. ఎందుకంటే ఇది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా ఏం చేశానంటే 35 మెంబర్స్ యొక్క సమ్, ఇక్కడ వచ్చేసరికి 42 మెంబర్స్ యొక్క సమ్ ఉంది. సో 35 నుంచి 42కి వెళ్ళాలంటే నేను ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేయాల్సింది ఈ 42 యాడ్ చేయాలి. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ కనుక చేస్తే ఏమొస్తుంది చూడండి, 35A + 42. సో రైట్ సైడ్ ఏమొస్తుంది 42A - 42 ఏమొస్తుంది, 42A - 42. ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్ 42, ఈ రైట్ సైడ్ 35A కనుక వెళ్ళిపోతే మనకు ఏమొస్తుంది చూడండి, 42 + 42 + 42 అనేది 84, అండ్ 35కి 42కి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 7A. సో 7A అనేది 84 అయితే ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది, 7 1 7 7 2 14, అంటే ఏ వాల్యూ అనేది 12 వచ్చేసింది. సో ద వాల్యూ ఆఫ్ A ఈజ్ 12. వాల్యూ ఆఫ్ A 12 అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్. అంటే ఒరిజినల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్ ఎంత, ఒరిజినల్ 35. సో 35A వాల్యూ ఫైండ్ అవుట్. సో 35 × 12. సో 35 × 12, 12 3s are 36, 360, 12 5s are 60, 360 ఒక 60, 420. సో ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద మెస్ ఈజ్ 420. సో ఆన్సర్ ఏంటి, 420. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే బాక్స్లో ఉందో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాశాను. ఓకేనా. ఇక్కడ ఏదైతే బాక్స్లో ఉందో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తాను, బట్ మనం ఎగ్జామ్లో ఇది మాత్రమే రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ లైబ్రేరియన్ పర్చేస్డ్ 60 story books ఫ్రమ్ హిస్ లైబ్రరీ, బట్ హీ ఫౌండ్ దట్ హీ కుడ్ హ్యావ్ గాట్ 4 extra books by spending ₹336 more, and then the overall price per book would have been reduced by ₹1. సో ఇప్పుడు ఒక లైబ్రేరియన్ 60 books కొన్నాడు. సో ఇది వచ్చేసరికి రఫ్ వర్క్ అనుకుందాం. ఓకేనా, ఇది రఫ్ వర్క్. సో 60 books కొన్నాడు. 60 books యొక్క యావరేజ్ తెలియదు. సో లెట్ us assume that 60 books యొక్క యావరేజ్ ఏ, అండ్ అతను ఒక 4 books ఎక్స్ట్రా కొనుంటే, అంటే 64 books కనుక కొనుంటే
అతని యొక్క యావరేజ్ అనేది ఏమయ్యేది, ఒకటి డిక్రీజ్ అయ్యేది, ఒకటి డిక్రీజ్ అయ్యేది. అంటే ఇక్కడ నుంచి 60A ఇది అవుతుంది, ఇక్కడ నుంచి 60 ఇంటూ A మైనస్ 1. అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ₹336. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, 60A ప్లస్ 336 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 64A. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ రాశాను నేను, 64A కదా, ఇక్కడ 64A మైనస్ 1. సో 64 ఇంటూ A, 64 ఇంటూ మైనస్ 1, 64. ఓకేనా, ఇదే కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి 4A అనేది ఏమవుతుంది, 4A ఈజ్ 336 ప్లస్ 64. 336 ప్లస్ 64 అనేది 400 అవుతుందా, కరెక్ట్ కదా, 400. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఎంత వస్తుంది, వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100. వాల్యూ ఆఫ్ ఏ అనేది 100. కానీ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, క్వశ్చన్లో ఏం అడిగాడో జాగ్రత్తగా చూడండి. దెన్ ద ప్రీవియస్ యావరేజ్. సో ఇక్కడ ప్రీవియస్ యావరేజ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా ఏ వాల్యూ అడిగాడు. సో వాల్యూ ఆఫ్ ఏ అనేది 100. సో ప్రీవియస్ యావరేజ్ 100. అదేవిధంగా న్యూ యావరేజ్ కనుక అడుగుంటే 100 మైనస్ 1 99 అయ్యేది. న్యూ యావరేజ్ ఏమవుతుంది, 99. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అ టీమ్ ఆఫ్ 10 persons, 9 persons స్పెంట్ ₹40 ఈచ్ ఫర్ దేర్ మీల్. సో 10 persons ఉన్నారు, 10 personsలో 9 మంది ఏం చేశారు, ప్రతి ఒక్కరూ ₹40 ఖర్చు పెట్టారు. ప్రతి ఒక్కరు ₹40 అంటే అందరూ 9 members కలిపి 4 9s 36. సో ₹360 ఖర్చు పెట్టారా, ఎస్, ₹360 ఖర్చు పెట్టారు. అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ద రిమైనింగ్ 1 స్పెంట్ ₹9 మోర్ దాన్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద 10%. అంటే ఎవరైతే రిమైనింగ్ ఒక పర్సన్ ఉన్నారో, ఓకేనా, 10 members యొక్క యావరేజ్, లెట్ us సే ద 10 members యొక్క యావరేజ్ ఏ, 10 members యొక్క యావరేజ్ ఎంత ఏ, 10 members యొక్క యావరేజ్ కంటే ₹9 ఎక్కువ స్పెండ్ చేశారంట. అంటే 10 members యొక్క యావరేజ్ ఏ కంటే ₹9 స్పెండ్ చేశారు, ₹9 స్పెండ్ చేశారు. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, 10 members యొక్క యావరేజ్ ఏ అయితే 10 members యొక్క సమ్ 10A అవుతుంది. అండ్ 1 member A ప్లస్ 9 సబ్స్టిట్యూట్ ఏం చేశారు, ఇన్వెస్ట్ చేస్తే లేదా వీళ్ళు పే చేస్తే ఎంత పే చేసినట్టు, 1 ఇంటూ A ప్లస్ 9. సో 1 ఇంటూ A ప్లస్ 9. సో ఇదేమో 9 members యొక్క సమ్, ఇదేమో 1 member యొక్క సమ్. సో 9 + 1 10, అంటే ఈ రెండు ఈక్వల్ కావాలి. సో ఇది రఫర్గా అనుకుంటే, సో 9 ఇంటూ 40 ప్లస్ 1 ఇంటూ A ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10A. ఓకేనా, 10A. సో ఇక్కడ నుంచి చూడండి, 4 9s 360 ప్లస్ A ప్లస్ 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, ఏ అనేది రైట్ సైడ్కి వెళ్తే, సో ఈ ఏ అనేది రైట్ సైడ్కి వెళ్తే -A అవుతుంది, ఇక్కడ 9A వస్తుంది. సో 9A ఇక్కడ నుంచి ఏ వాల్యూ ఏమవుతుంది చూడండి, ఇది 9 ఇదే. సో 9తో క్యాన్సిల్ చేస్తే ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసరికి 40. సో 40 + 1 41. సో వాల్యూ ఆఫ్ ఏ అనేది 41. వాల్యూ ఆఫ్ ఏ ఎంత 41. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటి, ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ దేర్ మీల్ వాజ్. సో వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళు టోటల్గా ఎంత ఖర్చు పెట్టారు. సో టోటల్గా ఎంత ఖర్చు పెట్టారు, 10A ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు, టోటల్ ఎక్స్పెండిచర్ 10 members కలిపి 10A. సో 10 ఇంటూ 41. సో 10 ఇంటూ 41 ఇస్ 4, 10 ఇంటూ 41 410. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ₹410, విచ్ ఈస్ ఆప్షన్ 3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8 members ఆఫ్ ఎ క్లబ్ డొనేట్ ₹100 ఈచ్ టువర్డ్స్ ద రిలీఫ్ ఫండ్. సో 8 members ఉన్నారు. సో 8 members ప్రతి ఒక్కరు ₹100 డొనేట్ చేస్తున్నారు. అంటే అందరూ 8 members కలిపి ₹800 డొనేట్ చేస్తున్నారు, కరెక్టేనా, ఎస్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ డొనేటెడ్ ₹50 మోర్ దాన్ ద యావరేజ్ డొనేషన్ ఆఫ్ ఆల్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ టు దెమ్. అంటే ఇంకొక 1 person, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. సో 9 membersకి ఎంతైతే యావరేజ్ ఉంటుందో దానికంటే ఒక ₹50 ఎక్కువ పే చేశాడు ఎవరు, ప్రెసిడెంట్. సో 800 ప్లస్ A ప్లస్ 50 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 9A. ఓకేనా, 9A ఇది వచ్చేసరికి 9A. సో ఇది రఫ్ వర్క్ అనుకుంటే ఇక్కడ నుంచి ఏమవుతుంది, 800 ప్లస్ A ప్లస్ 50 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9A. ఇక్కడ నుంచి A అనేది మైనస్ చేస్తే 8A అనేది 800 ప్లస్ 50. సో 800 ప్లస్ 50, సో ఏమవుతుంది 850. సో ఇక్కడ నుంచి వాల్యూ ఆఫ్ A అనేది ఏమవుతుంది, 850/8. సో ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేస్తే ఇది వచ్చేసరికి 8 1s 8, మనకు 8 6 8s 48. దీని తర్వాత 48 2 అంటే 1/4 అంటే 106.25. సో 106.25.
సో 106.25 అని చెప్పేసి వచ్చేసింది కదా, ఏ వాల్యూ అంతా 106.25. తొందరలో ఏం చేస్తారంటే ఆప్షన్ 1 మార్క్ చేస్తారు. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడో జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఆన్సర్ 1 కాదు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏం అడిగాడు, దెన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు. సో ప్రెసిడెంట్ గారు ఏ కంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ ప్లస్ 50. సో ఏ ప్లస్ 50 అంటే 106.25కి ఒక 50 యాడ్ చేయండి. సో ఎంత అవుతుంది, 156.25. అంటే ప్రెసిడెంట్ ఎంత కాంట్రిబ్యూట్ చేశారంటే 156.25 రూపీస్ కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇక్కడ మీరేంటంటే గమనించాలి. సో చాలామంది తొందరలో ఫస్ట్ ఆప్షన్ మార్క్ చేస్తుంటారు, అది సిల్లీ మిస్టేక్. ఓకేనా, అదేంటి సిల్లీ మిస్టేక్. మీరు అంతా చేసి కూడా లాస్ట్లో ఓకేనా చేతికి వచ్చింది నోటికి రాలేదంటారు కదా, ఆ విధంగా. సో ఆన్సర్ ఏంటి, 156.25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ బై మ్యాథమెటిక్స్ by 5 students is 50. Later it was realized that marks obtained by 1 student was read as 84 though it was originally 48. అంటే ఈ క్వశ్చన్ మీరు చదివితే మీకు ఏం అర్థమవుతుంది అంటే, ఒక క్లాస్లో ఓకేనా 5 స్టూడెంట్స్ ఉన్నారు. 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్ వచ్చేసి యావరేజ్ 50 మార్క్స్. బట్ ఒక స్టూడెంట్కి ఏమో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అతనికి వచ్చిందేమో 45 మార్క్స్. అతనికి ఒరిజినల్గా వచ్చింది 45 మార్క్స్. బట్ అతని మార్క్స్ ఏం చెప్పారు, 84 చెప్పారు. మార్క్స్ ఏం చెప్పారు, 84 చెప్పారు. అంటే మీరే ఆలోచించండి, ఇక్కడ ఏంటంటే అతనికి వచ్చింది 45 మార్క్స్, బట్ అతని మార్క్స్ అనేది 84 చెప్పారు. అంటే ఇక్కడ యావరేజ్ అనేది మనం ఎక్కువగా చెప్పామా తక్కువగా చెప్పామా అంటే, ఇక్కడ యావరేజ్ 50 అయింది కదా, ఇది 50 కరెక్ట్ యావరేజ్ తప్ప యావరేజ్, ఇది రాంగ్ యావరేజ్. 50 అనేది రాంగ్ యావరేజ్. అండ్ ఇది మనం పెంచాలా తగ్గించాలా, ఆబ్వియస్గా తగ్గించాలి. ఎందుకంటే మనం ఏం చేసాం, మార్క్స్ అనేవి ఎక్కువ ఇచ్చేసాం. మార్క్స్ అనేవి ఎంత ఇచ్చేసాం, ఎక్కువ ఇచ్చేసాం. సో దీన్ని మనం ఏం చేయాలి, 50ని ఏం చేయాలి, మనం మైనస్ చేయాలా ప్లస్ చేయాలా. సో ఇక్కడ మనం కామన్ సెన్స్గా ఆలోచిస్తే ఇది 50ని మనం మైనస్ చేయాలి, ఇది మనకు తెలిసిందే. బట్ ఎంత మైనస్ చేయాలి, ఏం చేయాలి అనేది మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి సింపుల్గా ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏంటది అంటే కరెక్ట్ మైనస్ రాంగ్, కరెక్ట్ మైనస్ రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ అబ్జర్వేషన్ ఏంటి, లేదా కరెక్ట్ మార్క్స్ ఎంత 48, కరెక్ట్ మార్క్స్ ఎంత 48 అండ్ రాంగ్ మార్క్స్ ఎంత 84. రాంగ్ మార్క్స్ ఎంత 84. సో 48లో 84 తీసేయండి. సో 84 మైనస్ 48 సబ్ట్రాక్ట్ చేస్తే, సో 14లో 8 కనుక తీసేస్తే 6 వస్తుంది. 7లో 4 కనుక వెళ్తే 3. సో మైనస్ 36 వస్తుంది. ఎంత వస్తుంది, ఇక్కడ రాంగ్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 36. సో 50 మైనస్ 36 ఏం చేయాలి, 50 మైనస్ 36. డైరెక్ట్గా 36 మైనస్ చేయకూడదు. 36 మైనస్ చేయకూడదు. ఏం చేయాలి అంటే మనం, సో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ 5. సో 36 అనేది డీవియేషన్గా వచ్చింది. సో ఈ 36ని మనం ఏం చేయాలంటే 5తో డివైడ్ చేయాలి. సో 36 డివైడెడ్ బై 5, 36 డివైడెడ్ బై 5. సో 5తో డివైడ్ చేయండి. 5 6 30, 5 7 35. సో 7.2. సో ఆన్సర్ ఏమవుతుంది, 50 మైనస్ 7.2. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ యావరేజ్ వచ్చేసరికి 50లోంచి 7 తీసేస్తే 43, 43లో కూడా మనం 2 తీసేస్తే 42.8. సో ఆన్సర్ ఈస్ 42.8. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ వేరే క్వశ్చన్స్వి ప్రింట్ అయ్యాయి. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈస్ 42.8. సో కరెక్ట్ యావరేజ్, ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. కరెక్ట్ యావరేజ్ వచ్చేసరికి ఎంత 42.8. సో కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ మైనస్ రాంగ్ అనేది చేయాలి. సో మనం ఏం చేయాలి, కరెక్ట్లోంచి రాంగ్ అని తీసేయాలి. ఓకేనా, ఇక్కడ ప్లస్ వాల్యూ వస్తే ప్లస్ చేస్తాం, మైనస్ వస్తే మైనస్ చేస్తాం, అంతే సింపుల్. మైనస్ చేసి డివైడెడ్ బై n చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ వాజ్ 46. సో 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 46. లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ఐటమ్ 16 వాజ్ మిస్రెడ్ యాజ్ 61. అంటే ఇక్కడ కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇక్కడ కరెక్ట్ 16 లేదా 61, రాంగ్ 16 లేదా 61. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీరు చూడాలి. సో ఇక్కడ చూడండి, మిస్రెడ్ అంటే ఏంటి, దీన్ని తప్పుగా ప్రొనౌన్స్ చేసాం అంటే ఇక్కడ రాంగ్ వాల్యూ వచ్చేసరికి 61. సో ఇక్కడ కరెక్ట్ వాల్యూ ఏంటి, రాంగ్ వాల్యూ ఏంటి చూస్తే, సో కరెక్ట్ వాల్యూ వచ్చేసరికి 16, కరెక్ట్ వాల్యూ ఎంత 16, రాంగ్ వాల్యూ ఎంత 61, రాంగ్ వాల్యూ వచ్చేసరికి 61. సో మనం ఏం చేయాలి, కరెక్ట్ నుంచి రాంగ్ తీసేయాలి. దాంతోపాటు ఇంకొకటి చూడండి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అనదర్ ఐటమ్ 43. సో 43 వాజ్ మిస్రెడ్ యాజ్ 34. సో 43ని మనం 34గా మిస్రెడ్ చేసాం అంటే ఇక్కడ కరెక్ట్ ఏంటి, 43 అనేది కరెక్ట్. ఓకేనా, 34 అనేది రాంగ్. సో ఇది వచ్చేసరికి ఇవి రెండు మైనస్. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, 6 + 3 9, 4 + 1 5. సో 59 మైనస్ ఎంత
ఇది వచ్చేసరికి 5 95. సో 59 మైనస్ 95. సో 59లో 95 కనుక తీసేస్తే లేదా 95లో 59 తీసేయాలి. ఓకేనా, ఇక్కడ వచ్చే వాల్యూ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. సో 15 నుంచి 9 కనుక తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8 మైనస్ 5 3. సో మైనస్ 36. ఇక్కడ కూడా మైనస్ 36 వచ్చింది. సో ఇక్కడ 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఎంత, 46. 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ ఎంత, 46. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, దాంతోపాటు ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ 46. సో ఇక్కడ చూడండి కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ దట్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఫర్ 90 నాట్ 100. అంటే టోటల్గా అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 90 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 100 అబ్జర్వేషన్స్ లేవు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్పాడు, 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 46 అయితే, 100 ఐటమ్స్ యొక్క యావరేజ్ 46 అయితే 100 ఐటమ్స్ యొక్క సమ్ లేదా 100 నెంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది, 100 ఇంటూ 46, దట్ ఈస్ 4600. 100 ఇంటూ 46 4600. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి, ఇది వచ్చేసరికి ఓకేనా, ఇది వచ్చేసరికి ప్రీవియస్గా ఉండే సమ్. ఇందులో మనం ఏం చేసాం, 36 అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం, ఆ 36 మైనస్ చేయాలి. సో ఈ 36 మైనస్ చేస్తే ఇదేమవుతుంది, 400 4600. 4600లో 36 కనుక తీసేస్తే 4564. 4564 అనేది కరెక్ట్ సమ్. 4563 అనేది కరెక్ట్ సమ్. బట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇక్కడ టోటల్గా ఉన్న అబ్జర్వేషన్స్ 100 కాదు, టోటల్గా ఉన్న అబ్జర్వేషన్స్ 90. ఓకేనా, ఒకవేళ 100 కనుక అబ్జర్వేషన్స్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది, 45.64 అవుతుంది. బట్ ఇక్కడ 100 అబ్జర్వేషన్స్ లేరంట. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 90 ఉన్నాయి. సో యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ సమ్. కరెక్ట్ సమ్ ఎంత, 4564 డివైడెడ్ బై ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఎంత, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ 90. సో డివైడెడ్ బై 90. సో 9తో డివైడ్ చేయండి. 5 9s are 45, 0 7 9s are 63. సో అప్రాక్సిమేట్లీ నా ఆన్సర్ అనేది 50.7 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ నా ఆన్సర్ 50.7 సంథింగ్ ఏదో ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీగా ఆన్సర్ వచ్చేసరికి 50.7. సో ఇక్కడ ఈ చిన్న పాయింట్ అనేది కూడా మీరు గమనించాలి. ఏంటి, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వర్ 90 నాట్ 100. ఓకేనా, ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ద యావరేజ్ వాస్ ఫౌండ్ అవుట్ టు బి 50 మార్క్స్. సో యావరేజ్ ఎంత అంట, 50 మార్క్స్. ఆఫ్టర్ డిడక్టింగ్ కంప్యూటేషనల్ ఎర్రర్స్ ద మార్క్స్ ఆఫ్ 100 candidates had to be changed from 90 to 60 each and the average came down by 45 marks. Then the total number of candidates who took the exam. అంటే ఎంతమంది ఎగ్జామ్ తీసుకున్నారో తెలియదు. సో ఎన్ వాల్యూ అనేది తెలియదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద యావరేజ్ ఫౌండ్ అవుట్ టు బి 50 మార్క్స్. సో ఎన్ వాల్యూ, సో ఎన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 50. ఎన్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 50. సో సమ్ ఏమవుతుంది, సమ్ ఈజ్ 50 మల్టిప్లైడ్ బై ఎన్, 50n. సమ్ ఎంత 50n. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ డిడక్టింగ్ ద కంప్యూటేషనల్ ఎర్రర్ ద మార్క్స్ ఆఫ్ 100 candidates హ్యాడ్ టు బి చేంజ్డ్ ఫ్రమ్ 90 to 60. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ వాల్యూ అంటే ఎంతమంది ఉన్నారో తెలియదు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 100 candidates ఉన్నారు. 100 candidates యొక్క ఓకేనా, 100 candidates ఉన్నారు. సో 100 candidates మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ మార్క్స్ 90 నుంచి 60 చేస్తున్నాం. అంటే ప్రీవియస్గా వాళ్ళు 90 మార్క్స్ స్కోర్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంత స్కోర్ చేస్తున్నారు, 60. సో ఇప్పుడు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, వాళ్ళ యావరేజ్ డిక్రీజ్ అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది, 30తో డిక్రీజ్ అయింది. సో టోటల్గా 100 మెంబర్స్కి 30 డిక్రీజ్ అయితే టోటల్గా ఎంత డిక్రీజ్ అవుతుంది, 3000 డిక్రీజ్ అవుతుందా, అంతే కదా, 3000 డిక్రీజ్ అవుతుంది. అండ్ ద యావరేజ్ కేమ్ డౌన్ టు 45 మార్క్స్. అంటే ఈ విధంగా డిక్రీజ్ అయిన తర్వాత యావరేజ్ అనేది ఏమైందంట, 45 మార్క్స్ డిక్రీజ్ అయింది. అంటే ప్రీవియస్గా సమ్ ఎంత, 50n. సో ప్రీవియస్గా 50n అనేది సమ్. అండ్ దీంట్లో మనం 3000 డిక్రీజ్ చేసిన తర్వాత యావరేజ్ అనేది ఏమైంది, 45 డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, 50n అనేది ప్రీవియస్ సమ్, ఇందులోంచి నేను 3000 డిక్రీజ్ చేస్తే కరెక్ట్ సమ్ వస్తుంది. కరెక్ట్ సమ్కి నేను యావరేజ్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే, సో 50n మైనస్ 3000 బై n అది ఏమైందంట, అది కేమ్ డౌన్ టు 45. అంటే 45కి ఈక్వల్ అయింది, 45కి ఈక్వల్. అంటే ఈ n వాల్యూ అనేది రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, 45n అవుతుందా, n వాల్యూ అనేది 45n అవుతుంది. సో 50 మైనస్ 45n
సో దట్ ఈస్ 5n is equals to 3000. 5n ఎంత 3000 అండ్ n వాల్యూ ఏమవుతుంది 600. సో టోటల్గా ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే 600 స్టూడెంట్స్ ఉన్నారు. లేదా ఆ ఎగ్జామ్ని ఎంతమంది అటెంప్ట్ చేశారంటే 600 స్టూడెంట్స్ అనేవాళ్ళు అటెంప్ట్ చేశారు. సో ఆన్సర్ ఈస్ 600, ఆప్షన్ 2. ఏ విధంగా చేశానో మళ్ళీ చెప్తాను చూడండి. సో టోటల్గా ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఎంతమంది ఉన్నారో తెలియదు, n తీసుకున్నాం. n మెంబర్స్ యొక్క యావరేజ్ 50. సో సమ్ ఏమవుతుంది 50 ఇంటూ n. దీని తర్వాత 100 మెంబర్స్ యొక్క ఏమైందంటే యావరేజ్ 90 నుంచి 60 చేసాం. ఏం చేసాం 90 నుంచి 60 అంటే 30 డిగ్రీస్. సో 100 మైనస్ 30. సో 100 మైనస్ 30 అంటే ఇది 100 మెంబర్స్ యొక్క సమ్. 100 మెంబర్స్ యొక్క సమ్ ఎంత డిక్రీజ్ చేసాం మనం 3000 డిక్రీజ్ చేసాం. సో 50n అనేది ప్రీవియస్ సమ్. అందులోంచి మనం 3000 డిక్రీజ్ చేసిన తర్వాత యావరేజ్ చూస్తే 3000 డిక్రీజ్ చేసిన తర్వాత యావరేజ్ చూస్తే ఎంత అయిందంటే 45. సో 50n మైనస్ 3000/45 ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై n ఈజ్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ నుంచి ఇలా సాల్వ్ చేస్తే మనకు n వాల్యూ 600 వచ్చేసింది. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ 30 ఇన్నింగ్స్ ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఈజ్ 400. సో ఒక క్రికెట్ ప్లేయర్ అతని యొక్క 30 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 40. 30 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ 40. సో అతని టోటల్ స్కోర్స్ ఎంత 30 ఇన్నింగ్స్కి 1200 రన్స్. సో ఇది సమ్. ఇది 30 ఇన్నింగ్స్ యొక్క సమ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే హిస్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హిస్ లోయెస్ట్ స్కోర్ బై 100 రన్స్. అంటే అతని యొక్క హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్ మధ్య డిఫరెన్స్ ఎంత అంట 100. అదే కదా చెప్పింది, హైయెస్ట్ స్కోర్ అనేది లోయెస్ట్ స్కోర్ కంటే 100 ఎక్కువ ఉంది. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఈజ్ 100. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇఫ్ దీస్ టూ అంటే ఏంటి హైయెస్ట్ లోయెస్ట్ ఇన్నింగ్స్ కనుక తీసేస్తే, ఓకేనా, దీస్ 2 ఇన్నింగ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్, దెన్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 20 ఇన్నింగ్స్. సో ఇక్కడ 20 ఇన్నింగ్స్ కావద్దు, 20 ఇన్నింగ్స్ ఉండకూడదు. సో దెన్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ ఇన్నింగ్స్, రిమైనింగ్ ఎన్ని 30 నుంచి 2 కనుక తీసేస్తే 28 ఇన్నింగ్స్ ఈజ్ 38. సో 30 ఇన్నింగ్స్ ఉన్నాయి ప్రీవియస్గా. సో 30 ఇన్నింగ్స్లో హైయెస్ట్ లోయెస్ట్ తీసేస్తే 2 ఇన్నింగ్స్ తీసేసాం. సో 28 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 38. 28 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ 38 అయితే 28 ఇన్నింగ్స్ యొక్క సమ్ ఎంత మల్టిప్లై చేయండి. 28 ఇంటూ 38. సో 8 8 64, 8 2 16, 16 ఒక 6, 16 ఒక 6 22. నెక్స్ట్ 3 8 24, 3 2 6 7 8 84. సో 4 6 1064 ఎంత వచ్చింది 1064. సో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసరికి పైన ఉండేది ఏంటి 30 ఇన్నింగ్స్ యొక్క సమ్, ఇక్కడ 28 ఇన్నింగ్స్ యొక్క సమ్. 28 ఇన్నింగ్స్ యొక్క సమ్. సో ఇప్పుడు నేను పైన 30 సమ్ నుంచి 28 సమ్ కనుక తీసేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 136 వస్తుందా. 136 ఏంటి 2 ఇన్నింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సమ్. సో 2 ఇన్నింగ్స్ ఏంటవి హైయెస్ట్ లోయెస్ట్, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత 136. సో ఇక్కడ నుంచి నేను హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అనేది 100, హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ అనేది 136. హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ ఎంత 136. సో ఇక్కడ నుంచి నేను ఏం కనుక్కోవాలి లోయెస్ట్ కనుక్కోవాలి. సో లోయెస్ట్ కనుక్కోవాలంటే దీన్ని మైనస్ చేయండి. సో ఇది మైనస్ అవుతుంది, ఇది వచ్చేసరికి మైనస్, ఇది కూడా మైనస్. సో ఇప్పుడు హెచ్ క్యాన్సల్. సో -2l ఈజ్ ఈక్వల్స్ టు -36. సో ఇక్కడ నుంచి మైనస్ క్యాన్సల్, ఎల్ వాల్యూ ఇస్ 36/2 దట్ ఈస్ 18. సో లోయెస్ట్ స్కోర్ అంటే అతని యొక్క లోయెస్ట్ స్కోర్ ఎంత 18. సో అతని లోయెస్ట్ స్కోర్ ఈజ్ 18 రన్స్. అదే అతని హైయెస్ట్ స్కోర్కి లోయెస్ట్ స్కోర్కి డిఫరెన్స్ ఎంత 100. సో అతని హైయెస్ట్ స్కోర్ ఏమవుతుంది 118. అతని హైయెస్ట్ స్కోర్ ఈజ్ 118. ఓకేనా. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ అయితే చేస్తాం. ఓకేనా. సో ఇక్కడతో మన యావరేజ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.